ఆక్టోపస్ అని చెప్పి ఒక విభాగం ఉంటుంది పోలీస్ విభాగంలో, హైలీ ఎఫిషియంట్ టీం అనమాట. వీళ్ళు మార్షల్ ఆర్ట్స్ దగ్గర నుంచి అన్ని రకాల ఆయుధ ప్రయోగాలలో, పిస్టల్ దగ్గర నుంచి తుపాకీ దగ్గర నుంచి ఇతర అన్ని రకాల ఆయుధాలని సమర్థవంతంగా వాడగలిగినటువంటి వాళ్ళు. ఓ రకంగా చెప్పాలంటే ఆల్రౌండర్లు, క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే. అలాంటి ఆక్టోపస్ టీంకి ఇవాళ అనుకోకుండా ఓ పని తగిలింది. చిత్తూరు నగరంలో గాంధీ రోడ్డులో పుష్ప కిడ్స్ షాప్ అని ఒకటి ఉంది, పుష్ప కిడ్స్ షాప్ అని. అకస్మాత్తుగా ఒక 60 మంది తుపాకులు పట్టుకుని వచ్చేసారు పగటిపోటే. దాంతో కంగారు పడాల్సిన పరిస్థితి అక్కడ చంద్రశేఖర్ అనేటటువంటి ఆ సంస్థ యజమాని అయింది. అందులో నుంచి ఒకళ్ళు దూకేసి యువతలకు వచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం. ఈలోపు ఒక 4 పారిపోయారు, నలుగురు లోపల ఉండిపోయారు, 2 యువతలకి పారిపోయారు. ఆ టైంలో తలుపులు వేసేశారు. చుట్టుపక్కల స్థానికులందరూ ఇంటి చుట్టూ గుమిగూడారు. ప్రభుత్వం చాలా వేగంగా స్పందించింది. మామూలుగా లోకల్ పోలీసులు వీళ్ళు తుపాకులు చూపెట్టి వాళ్ళని ఏంటి అని అడగటం ఇట్లాంటివన్నీ ఉంటాయి. అలా కాకుండా ఆక్టోపస్ రంగంలోకి దిచ్చింది. తిరుమలలో ఆక్టోపస్ ఉంటుంది, ఉగ్రవాదుల నుంచి తిరుమలను రక్షించడం కోసమని. ఆ ఆక్టోపస్ స్థలాలను అక్కడికి పంపించి, అట్లాగే మంగళగిరి దగ్గర ఉండేటటువంటి స్పెషల్ ఆక్టోపస్ టీంని కూడా అక్కడికి వెళ్ళమంది. ఈలోపు అక్కడ ఆ దొంగల్లో పరారే అయిపోయారు. ఒక్కడు దొరికాడు, వాడిని పట్టుకుని ఇప్పుడు ఆరాధిస్తున్నారు. మిగతా వాళ్ళ కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. ఎక్కడ నుంచి వచ్చారు, ఎందుకు చేశారు, తీరా చూస్తే ఆ తుపాకులు పట్టుకుని వచ్చినటువంటి వాళ్ళు వాడిందన్నీ డమ్మీ తుపాకులు అని తేలింది. అంటే డమ్మీ తుపాకులతో బెదిరించబోయారని తేలింది.